E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. రేవంత్ రెడ్డి హెచ్సియు భూములపై చేసిన కుంభకోణంపై మోదీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? కేటీఆర్. నేను హోంమంత్రినైనా మా అమ్మాయిని లైవ్ లొకేషన్ పెట్టమంట అనిత. గోశాల వద్ద ఘోరాల్ని వెలికితీస్తామని కూటమి నేతలకు భయం పట్టుకుంది. పార్లమెంటు ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. అందులో భాగంగా సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని బుధవారం సిజేఐ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తరఫున ఎస్డి తుషార్ మొహతా వాదిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సెకండ్లను మాత్రమే చదివి నిర్ణయం తీసుకోవద్దని ఆయన ధర్మాసనాన్ని కోరారు. నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ పార్టీ పత్రిక అది నష్టాల్లో ఉందని కాంగ్రెస్ పార్టీ రుణం ఇచ్చింది. దాంతో మనీ లాండరింగ్ ఎక్కడుంది? టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు. మన పేపర్కి మనం అప్పించుకున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్. అది నష్టాల్లో ఉంది, జీతపత్యాలకు డబ్బులు లేవనుకున్నప్పుడు మన పేపర్కి మన పార్టీ అప్పు ఇచ్చుకుంది, రుణం ఇచ్చుకుంది. దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవట్లేదు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తల దౌర్జన్యం. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కేసీఆర్ గురించి, కాంగ్రెస్ హామీల గురించి ప్రస్తావించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు 100 రోజులు మీకు గ్యారెంటీ కార్డు ఇచ్చిండు, సంతకాలు పెట్టి 100 రోజులలో ఈ 6 హామీలు 6 9 ఉంటే ఈ 9ని మేము 100 రోజులలో చేస్తామన్నారు. 100 రోజులలో చేయకపోతే మేము అడగకపోతుంటే అయినా మీకు ఇక్కడ ఉన్న మా సోదరుల చేతులు ఏముండదు. పైన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని ఆలోచన. మేము పోయినప్పుడు ఇట్లా అడుగుతున్నారు కింద, కాబట్టి మీరు చేయండి అని పైన ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మాత్రమే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, తులం బంగారం బాకీనే. తులం బంగారం ఖచ్చితంగా బాకీ. 1,00,000 రూపాయలు ఇచ్చినారు, 1,00,000తో పాటు తులం బంగారం ఇవ్వాలా. ఒకటి మాత్రం వాస్తవం. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉండాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు. ప్రజల కోపం వస్తే వాళ్ళే రోడ్డెక్కి ప్రభుత్వాన్ని తొక్కుతారు. బంగ్లాదేశ్లో లాగా పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు. రేవంత్ రెడ్డి ఎంత? ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. మా దగ్గర కూడా ప్రజలు వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నారు. కానీ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలి. అప్పుడు ఇంకో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే భయపడతారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకోలేదా? నిజం కాదా? ఇక మా లక్ష్మారెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారో ఎవడు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని హెచ్సియులో జింకలు చనిపోయాయనేది అబద్ధం. అదంతా ఏఐ ఉపయోగించి సృష్టించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శుద్ధ అబద్ధము, అలాంటి సంఘటన జరగలేదు. సంతోషం అంటే ఏనుగులు ఉన్నాయని చెప్పలేదు. ఇంకా వాళ్ళు ఏనుగులు ఉన్నాయని చెప్తే అది కూడా బాగుండేది. అది కూడా పెట్టారా? ఏనుగులు పెట్టారు, పులులు పెడతారు. పోక్సోలో కేవలం 60% మంది నిందితులు 18 ఏళ్లలోపు వారేనని, 20 ఏళ్లలోపు వారు 20% మంది ఉన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. అన్ని విద్యాలయాల్లో ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వీయ క్రమశిక్షణ ఒక సబ్జెక్టుగా పాఠాల్లో చేర్చుతామన్నారు. అబ్బాయి మీద పోక్సో యాక్ట్ రిఫ్లెక్ట్ అయిన వెంటనే అబ్బాయిని తీసుకెళ్లి జ్వానాలకు వేస్తారు. ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఏముంది, బెయిల్ నుంచి బయటకు వస్తాడు, తర్వాత వాడు పనాడు చేసుకుంటాడు. ఎప్పుడుకో అయితే అది లేని శిక్ష. అప్పుడు మన పెద్దవాళ్ళైపోయి అందరూ మర్చిపోతారులే అని మీరు అనుకుంటారు. కానీ ఈ రోజు అలా లేవు. పోక్సో కేసులకి ప్రతి ఒక్క జిల్లాలోని కూడా స్పెషల్ కోర్ట్స్ నడుస్తున్నాయి, స్పెషల్ జడ్జెస్ ఉన్నారు. ఒక్కసారి పోక్సో కేసు పడింది అన్న తర్వాత వారికి జీవిత ఖైదు 25 సంవత్సరాల జీవిత ఖైదు
ఒక్కొక్కసారి అబ్బాయి చేసిన ఎఫెన్స్ బట్టి 2 times ఆఫ్ జీవితం. గోశాల వద్ద ఘోరాలను వెలికి తీస్తామని కూటమి నేతలో భయం పట్టుకుందని మాజీ టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గోశాల మరణాలపై టీడీపీ ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది. టీడీపీ సవాల్ను మాజీ టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించారు. ఛాలెంజ్లో భాగంగా ఉదయం 10 గంటలకు గోశాలకు బయలుదేరిన భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. పాలనలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు, వారు వృత్తిరీత్యా వెటర్నరీ డాక్టర్. ఆయన చాలా దూరదృష్టితో గోశాలను సంస్కరించాలా అన్న ఉద్దేశంతోనే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ వెయ్యటమే కాకుండా 550 గోవులను రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి సాహేవాల్, గిర్, కాంక్రీజ్ ఇలా నాణ్యమైనటువంటి ఆవులను దాతల చేత, అది కూడా TV9 అధినేత అయినటువంటి శ్రీ రామేశ్వరరావు గారు, రిలయన్స్ ప్రపంచానంతా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి పారిశ్రామికవేత్త చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గురువారం ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసింది. బుధవారం ఈ బిల్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం పొందింది. దీంతో ఈరోజు న్యాయశాఖ ఆర్డినెన్స్ నంబర్ 2/2025 జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ సెక్రటరీ గొట్టపు ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్, దేశంలో ప్రజాస్వామ్యం అరుంధతి నక్షత్రంలా తయారవుతుందని, పత్రికా స్వేచ్ఛ కూడా మెల్లమెల్లగా అరుంధతి నక్షత్రంలా మారుతుందని, జర్నలిస్టులకు స్వేచ్ఛ కరువైందని, నిజాలను నిర్భయంగా రాయలేకపోతున్నారన్నారు. మీడియా సంస్థలు, యజమానులు, వ్యాపారులు చేసుకుంటున్నారు. బీజేపీ ఇటీవల పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చిన దాని పేరు వక్ఫ్ బోర్డ్ చట్. అంబేద్కర్ డేకి పార్లమెంట్కి వెళ్ళారు. నాకు గత 40 సంవత్సరాలుగా ఆ 14వ తేదీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోయి పువ్వు పెట్టి దండం పెట్టి రావడం నాకు అలవాటు. కారణం అంబేద్కర్ భార్య నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది కాబట్టి కృతజ్ఞతగా అంబేద్కర్ పైన గౌరవంతో పువ్వు పెట్టడం చేసి అలవాటు. అయ్యా అక్కడికి ప్రధానమంత్రి వచ్చాడు, ఈయన వచ్చి లీడర్ ఆఫ్ అపోజిషన్ వచ్చాడు, మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి? నాకైతే నవ్వు వచ్చింది. ఏ మోదీ, బ్రిటిష్ వాళ్ళకే భయపడని పార్టీరా మాది మోదీ. అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు. మోదీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఏంటిరా? 2029లో మోదీని తన్ని జైల్లో వేస్తారు. ఆర్ఎస్ఎస్ మోదీ లాంటి దరిద్రపు గొట్టు నాయకుడిని దేశానికి ఇచ్చింది మోదీ. మేము ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాంరా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. భయపడని కాంగ్రెస్ బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టిండు దరిద్రుడు. ఈరోజు ఎక్కడ్రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే, ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా సభ్యులమే. అందరూ గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నా 2029 లాస్ట్ మోడీ. చంద్రబాబు హయాంలో వెలుగులు అనేవే ఉండవని, ఆయన పేరు వినగానే గుర్రాలతో తొక్కించడం, తుపాకులతో కాల్చడం వంటివి గుర్తుకొస్తాయంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ 10 నెలల్లో ట్రూ ఆప్ ఛార్జీల పేరుతో జనాల్ని పీడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొడ్డిదారులను దోచుకుంటుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు తెలియనిందేం కాదు. అయినప్పటికీ కూడా ఏమో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విద్యుత్ రంగంలో ఆయన గురించి చెప్పాలంటే తుపాకీ కాల్పులు, గుర్రాలతో తొక్కించడం, బషీరాబాదు కాల్పుల ఘటన. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం పెట్రోల్ బంకులో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు పురస్కరించుకొని
ప్రతిరోజు ఒక్కొక్క ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలోనే భాగంగా ఈరోజు స్థానిక ఇందల్వాయి పెట్రోల్ పంపు ఇండియన్ ఆయిల్ నందు డిఎఫ్ఓ నిజామాబాద్ గారి ఆదేశానుసారం నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెట్రోల్ పంప్ నందు వేసవి కాలంలో సుదూర ప్రాంతాల నుంచి వాహనాలు అనేటివి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అట్టి వాహనాల యొక్క ఇంజన్లు ఎండ తీవ్రతకు అప్పటికే చాలా వేడి దృష్ట్యా పెట్రోలు మరియు డీజిల్ ఫిల్ చేసే క్రమంలో అగ్ని ప్రమాదాలు. పట్టణంలోని నగర కార్పొరేషన్ కార్యాలయం దరి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం వద్ద సమాజ సేవకుడు పట్నాల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబుజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబుజీ మాట్లాడుతూ పండ్ల వ్యాపారి అయిన శ్రీనివాసరావు వేసవిలో తాపాన్ని తట్టుకునేందుకు స్వంత ఖర్చులతో రోజు 25 క్యాన్ల చల్లని నీటిని అందించడం పట్ల అభినందనలు తెలిపారు. ఇటువంటి వారిని ఆదర్శంగా జనహితం కోరుతూ సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కావాలని ఫ్లెక్సీ పెట్టుకొని వ్యాపారం చేస్తుంది ఒక మన పట్నాల శ్రీనివాసరావే. అలాగే వీళ్ళందరినీ పూర్తిగా దగ్గరికి చేర్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి తన సొంత నిధులతో ఈరోజు చలివేంద్రాన్ని మున్సిపల్ కార్యాలయానికి ఆపోజిట్గానే ఇక్కడే ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇలాంటి అందరూ ప్రోత్సహించాలి. సమాజ హితాన్ని కోరుకునేవాళ్ళు, జనహితాన్ని కోరుకునేవాళ్ళు, ప్రజలకు పనికొచ్చే ఏ పని చేసినా అందరూ సంయుక్తంగా సహాయ సహకారాలు అందించాలి. ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చలివేంద్రం బాగా ఉపయోగపడాలని ఇటువంటి చలివేంద్రాలని అన్ని ప్రాంతాల్లో పట్టణంలో అడుగుమూలలో కూడా వ్యాపారస్తులు ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏరియా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం రోజున భీమ్గల్ మండల కేంద్రంలో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆడబిడ్డల పెళ్లికి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిన 4 రోజుల తర్వాత తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు 16 నెలలు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో ప్రజల తరఫున ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చారు. దాన్ని 6 గ్యారెంటీలలో పెట్టడం జరిగింది. అది ప్రజలందరూ తెలుసు. వారి మెన్పక్షలో పెట్టడం జరిగింది. ఇప్పుడు గద్దెనెక్కిన 16 నెలలైనా ఇంతవరకు మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ₹1,00,000 ఇస్తారు తప్ప తులం బంగారు కొత్తగా ఇవ్వడం లేదు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తే మా పైన కేసులు లాఠీ చార్జీలు వేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల తరఫున మేము వచ్చినాం ఇక్కడ మోర్తాడ్ పోలీస్ స్టేషన్కు. మా బాల్కొండ నియోజకవర్గం తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తానని మాట ఇచ్చి తప్పిరో వారిపైన మరి ప్రజల తరఫున చీటింగ్ కేసు పెట్టాలని మరి స్థానిక ఎస్ఐ గారు విక్రమ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దాని వెంటనే వారు చీటింగ్ కేసు ఫైల్ చేసి రేవంత్ రెడ్డి పైన ఈ ప్రభుత్వం పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న భీమ్గల్లో జరిగినటువంటి లాఠీ చార్జీని కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేయించిందని మేము ఈ సందర్భంగా భావిస్తూ మరి ఇలాంటి చర్యలు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రజానిలయంలో నిన్న భీమ్గల్లో జరిగిన ఘటనపై విలేకరుల సమావేశం నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిన్న జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఓ వీధి రోడ్డులా ప్రవర్తించారు. ఒక కేబినెట్ మంత్రి నియోజకవర్గానికి వస్తే గౌరవించలేని ఎమ్మెల్యే శాసనసభ సభ్యత్వానికి అనర్హుడు. ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డుకోవాలంటే మాకెంతటి పని? బాల్కొండ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు అయోమయానికి గురి చేయొద్దు అన్న ఉద్దేశంతో ఆనాడు విజ్ఞాపనలో అభ్యర్థుల నేర్పు చేశాను తప్పితే ఏనాడు భౌతికంగా ఎటువంటి చర్యలకు దిగలేదని తెలిపారు. గత 2 రోజుల నుంచి వార్తలన్నీ వస్తున్నాయి. ఏ విధంగానైనా ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయాలా, గుండాలందరూ కూడా ప్రేరేపిస్తూ ప్రశాంత్ రెడ్డి మరి వారి తమ్ముడు ప్రేరేపిస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ప్రజాస్వామ్యంలో అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ దానికి పద్ధతి ఉంది. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరి వారు కూడా మినిస్టర్ ఉన్నారు. ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా ఏ ఇతర పార్టీ అయినా ఈ విధంగా ఎక్కడైతే ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ ఖర్చుని ఈ వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు, సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. రేవంత్ రెడ్డి హెచ్యూ భూములపై చేసిన కుంభకోణంపై మోదీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? కేటీఆర్. నేను హోంమంత్రినైనా మా అమ్మాయిని లైవ్ లొకేషన్ పెట్టమంట. అనిత.
తోసాల వద్ద ఘోరాల్ని వెలికితీస్తామనే కూటమి నేతలకు భయం పట్టుకుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.